ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 1. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 57, 58 మరియు 59 కీర్తనలు, సాయంత్రం రోమాపత్రిక 4వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. ఈరోజు మనం ఒక క్రొత్త నెలలోకి అడుగుపెట్టాం. గడిచిన నెలలో ఎందరో మనం ఎరిగినటువంటి వాళ్ళు ఈరోజు ఈ భూమి మీద సజీవంగా లేరు. వారు కనుమరుగైపోయారు, ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోయారు. కానీ ఈ దినము వరకు నీవు నేను మనము అందరం కలిసి ఉన్నామంటే అదేదో మన నీతి, మన భక్తి, మన యొక్క దాన ధర్మాలు, సత్కార్యాలు కానే కావు. కేవలం దేవుని ఉచితమైన కృప. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గడిచిన మాసమును బట్టి మీరు ప్రభుని స్తుతించారా? ఎవరైనా ఏదైనా ఒక మేలు మీకు చేస్తే మీరు థ్యాంక్స్ అని చెప్తారు కదా. అలాగే మరి దేవుడు మీకు అద్భుతమైనటువంటి జీవితాన్ని, కాలాన్ని, ఈ కాల ప్రవాహంలో మీరు అద్భుతంగా నిలిచి ముందుకు సాగి వెళ్ళినట్లుగా మీ ఆయుష్ను పొడిగించాడే, మరి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? ఒక పేషెంట్ చాలా సీరియస్గా ఉన్నప్పుడు డాక్టర్స్ చేతులు పైకెత్తి మా వల్ల కాదంటారు. మీరు ఎన్ని లక్షలు మాకు ఇచ్చినా మేము ఈ పేషెంట్ని బతికించలేమని చెప్తారు. అలాంటప్పుడు ఆ వ్యక్తి కానీ మనం కానీ ఏమని తలుస్తాం? కనీసం కొన్ని రోజులైనా బ్రతికితే బాగుండు కదా. అయితే ఇంతవరకు దేవుడు అద్భుతంగా నిన్ను ఈ భూమి మీద జీవింపజేశాడు. మరి మీరు ఏ ఫీజు అయినా చెల్లించారా? ఏమీ చెల్లించలేదు. ఉచితంగా దేవుడు మిమ్మల్ని సజీవుల లెక్కలో నిలబెట్టాడు. అందుకు ఆయన కోరుతున్నదని తెలుసా? మీ నుండి ఒక కృతజ్ఞత. మీరు ఆయన స్తుతించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. గడిచిన మాసమును బట్టి, ఈరోజు మీకు ఇచ్చిన ఒక క్రొత్త నెలను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు ఇచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునయున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు తన ఆత్మ ద్వారా ఒక గొప్ప వాగ్దానాన్ని ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. అదేమిటంటే, ఇదిగో సమస్తమును నేను నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ రాకడ అనంతరం జరిగించబోయే ప్రతి సంభవం ఈ ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఈ వాక్య భాగం యొక్క సందర్భం అదే అయినా వ్యక్తిగతంగా ఈ వాక్య భాగాన్ని మీరు తీసుకొనవలసి వస్తే, నా బిడ్డ, నీ జీవితంలోని సమస్తాన్ని నేను నూతనమైనదిగా మార్చబోతున్నాను. ఈ నూతనమైన మాసంలో ఒక నూతనమైనటువంటి వాగ్దానం మీతో చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఏమిటంటే, నీ జీవితంలో సమస్తమును నూతనమైనవిగా
నేను చేయుచున్నాను. అవును, ప్రతిరోజు మీరు వాపోవుచున్నారేమో, ఆందోళన చెందుచున్నారేమో. ఈ పరిస్థితులు ఇక మారవా? నా జీవితంలో క్రొత్తదనం అనేది రాదా? నేను ఎప్పుడు ఇంతేనా? నా బ్రతుకులో ఏ మార్పు నేను చూడలేనా? ఇక నేను ఇలాంటి జీవితాన్ని జీవించి ఇక నేను మరణానికి చేరువ కావడం తథ్యమా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవాది దేవుడు, బిడ్డ, ఈ ఆగస్టు మాసంలో నీ జీవితంలో నూతనమైన వాటిని నేను తీసుకుని రాబోతున్నాను. నూతనమైన సంగతులకు నేను ఆవిష్కరణ చేయబోతున్నాను. వాటికి తెర లేపబోచున్నాను. ప్రభువారు మీతో చెబుతున్నారు. ఈ మాటలు మీరు విశ్వాసంతో అంగీకరించండి. దేవా, ఈ మాసంలో నేను క్రొత్త వాటిని చూడాలి, క్రొత్త మార్గములో నడవాలి, నూతనమైన వాటిని నేను అనుభవించాలి, నూతనమైన కృపను నేను పొందుకోవాలి. దినదినం 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 ఈ నెల గడిచిపోయేంత వరకు ప్రభువా, నీ చేతు నుండి నూతనమైన వాటిని అనుభవించి నేను నిన్ను స్తుతించినట్లుగా నన్ను సిద్ధపరచండి. ఇది మీ ప్రార్థనగా మార్చుకోనండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన తన గుప్పిలి విప్పి మీ జీవితంలో మీ ఒడిలో ఆయన కుమ్మరిస్తాడో, మీ కంటికి అవన్నీ కూడా నూతనమైనవిగా గోచరిస్తాయి. ఆ నూతనమైనవి మీరు పొందుకుంటున్నప్పుడు మీ హృదయం పరవశిస్తుంది, గంతులు వేస్తుంది, ఆనందముతో ఊగిసలాడుతుంది. ఈ నెల కొన్ని క్రొత్త సంగతులు చూడబోతున్నాం. క్రొత్త వాటిని ప్రభువారిని యొద్దకు రప్పించబోతున్నాడు. నీ జీవితంలో ఒక మార్పు అనేది జరగడానికి దేవుడే సమస్తమైన పరిస్థితులను ఆయన తన హస్తగతం చేసుకొని వాటిని కంట్రోల్ చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిరీక్షణతో ముందుకు వెళ్ళు. వెనక వైపు ఎన్నడూ చూడవద్దు. ప్రభువారు చేయబోతున్న కార్యాలు మిక్కిలి ఘనమైనవిగా ఉండబోచున్నాయి. తప్పకుండా ఆయన నామాన్ని స్తుతించి నిరీక్షణతో ఆయన సన్నిధిలో మోకాలుని ప్రార్థన, స్తుతి, ఆరాధనలతో ఈ మాసం నువ్వు గడుపు. ప్రభు ఏం చేయబోతున్నారో మీరే చూస్తారు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా దేవా, నీవు నూతనమైన వాటిని మాకు జరిగించడానికి ఇష్టపడుతున్నారు. మా తండ్రి, మీ దీవెన, మీ ఆశీర్వాదం, మీ గుప్పిలి విప్పి మా ఒడిలో కుమ్మరించుట ద్వారా మా హృదయాలు పరవశిస్తున్నాయి. మా తండ్రి, ఈ నూతన మాసంలో అడుగుపెట్టిన మేము ఈ మాసమంతయు మీ కార్యాల కొరకు మేము ఎదురుచూచినట్లుగా మమ్మల్ని నడిపించండి. ఈ మాసంలో మీరు ఏమి చేయబోతున్నారో నిరీక్షణతో మేము కనిపెట్టుకోవడానికి సహాయం చేయండి. మా ప్రియులను బలపరిచి వర్ధిల్ల చేయమని, గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి దీవెనలు వారికి అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.